శాసనసభ్యులు జోగు రామన్న ఈ మధ్యన బాగా కొంత ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం తిరగక ముందే అన్ని పనులన్నీ కూడా జరిగిపోవాలి కదా. ఆయన మాత్రం 4 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏం చేయకున్నా కూడా పర్వాలేదు, కానీ పాయల శంకర్ గెలిచినట్టే సంవత్సరం లోపల అయిపోవాలని ఆశతో అవుతుంది. జోగు రామన్నకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 4 సార్లు ఈ ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇస్తే జోగు రామన్న నువ్వు వేసిందేమి ఒక్కసారి గుండె మీద చేసుకుని గొప్పగా మాట్లాడుతున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం గురించి, కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది. అత్యధిక ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా. మరి కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే ఆదిలాబాద్కు తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద లేకుండానా? ఏం పెట్టుకున్నావు ఆ రోజు నోట్ల? కేసీఆర్ ముందర నువ్వు మాట్లాడడానికి నీకు శక్తి లేకుండానా? లేదా నువ్వు చేసినటువంటి లాలూచీ పనులు కేసీఆర్ కు తెలిసిపోయినాయని, ఎక్కడా వీటిని బహిర్గతం చేస్తాడు అని భయపడ్డావా? ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ ముందు? జోగు రామన్న నువ్వు ఈరోజు సమాధానం చెప్పాలి. ఆదిలాబాద్ కు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ పక్క జిల్లాకు పోతే కనీసం నీ నోటి నుంచి మాట రాలేదు. ఈ జిల్లాకు, ఈ జిల్లా ఆదివాసులకు, ఈ జిల్లా గిరిజనులకు ఇంత మొత్తంలో అన్యాయం చేసి తిరిగి మళ్ళా నువ్వేదో గొప్పలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఏసియా మార్కెట్లోనే అతిపెద్ద పత్తి మార్కెట్ ఆదిలాబాద్. అన్ని సంస్థలు కూడా సర్వేలు చెప్పినాయి ఇక్కడ పత్తి అధికంగా పండుతుంది, పత్తి మీద ఆధారపడ్డటువంటి రైతులున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ, ఉద్యోగాలు కానీ, ఈ పత్తి పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న సర్వేలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసింది. అదైనా ఆదిలాబాద్ కు తీసుకురావాలి కదా. నువ్వు 10 ఏళ్లు అధికారంలో ఉంటివి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, నువ్వు మంత్రిగా ఉంటివి. ఈ జిల్లాకు రావాల్సిన టెక్స్టైల్ పార్కులు ఎవరితో లాలూచి పడ్డావో తెలియదు, దేనికి లాలూచి పడ్డావో తెలియదు. కానీ రావాల్సిన టెక్స్టైల్ పార్క్ వరంగల్ జిల్లాకు వెళ్తే కనీసం నీ నోటి నుంచి మాట రాలేదు. ఈ రోజు ఆదిలాబాద్ కు టెక్స్టైల్ పార్క్ వస్తే వేలాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతుండే, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే, రైతులు పండించేటటువంటి పంటకు గిట్టుబాటు ధర వస్తుండే. మరి ఇన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఆ టెక్స్టైల్ పార్కుని ఆదిలాబాద్కు వచ్చే అవకాశం ఉన్నా నీ చేతగానితనం, నీ యొక్క అసమర్థత వల్ల పక్క జిల్లా వరంగల్ కు తరలిపోయింది. ఆ మాటను జోగు రామన్న ఈరోజు మర్చిపోయిండు. ఆరోబి కేంద్ర ప్రభుత్వం ఆరోబి మంజూరు చేసింది. నేను ఆ రోజు శాసనసభ్యుని గాను, ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండి కేంద్ర పెద్దల దగ్గరికి, కేంద్ర మంత్రివర్యులకు చెప్పి ఆనాడు నేను ఆరోబి మంజూరు చేసుకొస్తే నీ ప్రభుత్వం 10 ఏళ్లుండే. 2017లో నేను మంజూరు చేసుకొచ్చిన. 2023 దాకా నీ ప్రభుత్వమే ఉండే. చారాన ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నువ్వు ఇప్పలేదు. ఇప్పటికీ ల్యాండ్ ఎక్వేషన్ కు ₹1 రాలేదు. నీ అసమర్థత వల్ల, నీ చేతగాని తనం వల్ల ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పని కారణంగా ఈరోజు ఆరోబి మధ్యలోనే ఆగిపోతే నేను మొన్న రైల్వే మంత్రి గారితో మాట్లాడి, ఎంపీ ఆదిలాబాద్ గోడం నగేష్ గారు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తున్నాం, ఆరోబిని కంప్లీట్ చేయిస్తున్నాం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వేలే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పాపం